హాయ్ ఫ్రెండ్స్, మీకు కొన్ని విషయాలు చెప్దామని వచ్చాను. నా వీడియో అందరు చూస్తున్నారు, బాగానే రెస్పాన్స్ ఉంది, బాగానే చూస్తున్నారు. నేను చెప్పే వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇదైతే హస్బెండ్ వైఫ్ గురించి చెప్తున్నాను. అంటే ఎందుకు హస్బెండ్ వైఫ్ గురించి చెప్తున్నాము అని అనుకుంటారేమో. అంటే చెప్తున్నాను ఏమంటే, ఇప్పుడు చాలామంది హస్బెండ్ వైఫ్ వాళ్ళ గురించి చిన్న చిన్న వాటిల్లో గొడవలు వస్తూ ఉంటాయి. అత్త మామని పిల్లకాయలు కానించండి, అట్లా చిన్న చిన్న వాటిల్లో గొడవ మీ కాడకి వస్తూ ఉంటుంది. అట్లాగని కాదు, మామూలుగానే చెప్తున్నాను. ఇప్పుడు అంటే జెంట్స్కి, అంటే జెంట్స్ సైడు మాట్లాడుతున్నాను అనుకోబాకండి. అంటే లేడీస్ గురించి కూడా చెప్తున్నాను, జెంట్స్ గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు జెంట్స్ బయట నుంచి వస్తారు, అతను వర్క్ చేసి ఇప్పుడు చాలా అలసిపోయి వస్తాడు. ఇంటికి రాగానే కొద్ది మంచినీళ్ళు ఇచ్చి నవ్వుతా మాట్లాడతా అని, ఏమైనా కోపంలో ఉన్నా కూడా రాగానే కొద్ది మంచినీళ్ళు ఇచ్చి ఏమైంది, ఈరోజు వర్క్ ఎట్లా జరిగింది, వర్క్ గురించి ఏమైనా చెప్తావా, అంటే ఎట్లాగైంది, ఈరోజు ఎట్లా ఉంది, బాగుందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది కొంతమంది ఏంటంటే ఇంటికి రాగానే ఇది తేలేదు, ఇంట్లో పట్టించుకోలేదు, ఇంట్లో అది తేలేదు, ఇది తేలేదు, ఉదయం వెళ్ళావు ఇప్పుడు వస్తున్నావు, దేనికి వస్తున్నావు అని చాలామంది కూడా చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ గురించే నేను వీడియో చెప్తున్నాను. అంటే మీరు లేడీస్ అంటే హస్బెండ్కి చూడని వాళ్ళు కాదు. అంటే చాలామంది ఏంటంటే గొడవలు వచ్చి సమస్యలు వచ్చి చాలామంది ఈ రోజుల్లో విడిపోతున్నారు. వాళ్ళకి మాత్రం వీడియో చెప్తున్నాను. ఇప్పుడు ప్రేమించి మీరు పెళ్లి చేసుకుని ఉంటారు, పెద్దోళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకుంటారు, ఇష్టం పడే మీరు పెళ్లి చేసుకున్నారు. కానీ మధ్యలో ఇంకో మనిషి లైఫ్లో వచ్చాడని చెప్పి ఇట్లాగా బిడ్డల్ని, ఇట్లాగా హస్బెండ్ని వదిలేసుకొని ఇక్కడి నుంచి అంటే వెళ్ళిపోతారు. అసలు వద్దు, మనకి కుటుంబమే వద్దని వెళ్ళిపోతారు. కానీ ఆ కుటుంబంలో వద్దని వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినా మన బిడ్డలు, మన లైఫ్, అప్పుడున్నప్పుడు ఫ్యూచరు, అప్పుడు మేము ఎలాగున్నాము, నేను మా హస్బెండ్ మా బిడ్డలు అని చెప్పి ఎందుకు ఆలోచించారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఇంకో అడుగు ముందడుగు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మాకని ఒక లైఫ్ ఉంది, అంటే హస్బెండ్ ఉన్నారు, ఇద్దరు పిల్లకాయలు ఉంటారు, అత్తమ్మ ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి. అలాంటివి కూడా ఉంటాయి. చాలామందికి ఏంటంటే లేడీస్కి ఏంటంటే ఫ్రీడమ్ దొరకటం లేదని, అంటే ఇప్పుడు నాకు మా హస్బెండ్ నన్ను బయట పంపించడం లేదు, మమ్మల్ని అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళటం లేదు, ఇలా చేస్తున్నాడు, ఉదయం వెళ్తున్నాడు సాయంత్రానికి వస్తున్నాడు, పట్టించుకోవటం లేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి గొడవ వేసుకొని హస్బెండ్ని వదిలేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలామంది ఏంటంటే హస్బెండ్నే చంపేస్తున్నారు కూడా. అంటే 3 నెలలు అలాగా చాలామంది ఏంటంటే లేడీస్ ఏంటంటే చిన్న చిన్న సమస్యలకి, గొడవలకి ఆ విధంగా అవుతుంది. ఆ గొడవ కూడా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకొచ్చినప్పటి నుంచి అత్తమామ దగ్గర, హస్బెండ్ దగ్గర ఎన్ని రోజులు బాగుంటారు కదా. బాగున్నప్పుడు మన లైఫ్లో ఒక పాప బాబు వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటుంది. మనం ఎప్పుడన్నీ బయటికి వెళ్ళి సంపాదిస్తామో, ఏ రోజు మనం బయట అడిగేస్తాము, అక్కడి నుంచి మాకు చాలామంది ఫ్రెండ్స్ అని చెప్పి అబ్బాయిలని, జెంట్స్ అని అందరూ చాలామంది మాతో మాట్లాడుతూ ఉంటారు, చేస్తుంటారు. దాంట్లో కొంతమంది ఏంటంటే అమ్మాయిని మాట్లాడదానికని చెప్పి, అవునా చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా, అది ఇది అని అడుగుతూ ఉంటారు. చాలాసేపు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. మనం ఏమనుకుంటాం అంటే, మా ఇంట్లో ఆయన అడగటం లేదే, మా హస్బెండ్ మమ్మల్ని అడగటం లేదే, తిన్నావా, ఏం చేస్తున్నావు, పండుకున్నావా, ఏంద్రా, ఏం పని చేస్తున్నావు, ఇంకెందుకు అంతసేపు పని, కూర్చోవచ్చు కదా, అలా చాలామంది చెప్తారు. అలా చెప్పంగానే ఏమనిపిస్తుంది అంటే, మా హస్బెండ్కైనా బాగా అతను చూసుకుంటున్నాడు కదా, అతను బాగా మాట్లాడుతున్నాడు కదా, అలాంటప్పుడు మనం ఏందని చెప్పి మూడో మనిషి ఎంట్రీ అయ్యేది కారణం ఏంటంటే మనమే ఇస్తున్నాం. మనం ఆడవాళ్ళే ఇస్తున్నాం. మూడో మనిషి ఎంట్రీ అయ్యే కారణం మనమే ఇస్తున్నాం. కానీ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఆడవాళ్ళకి ఇట కోపం రావచ్చు, దేశం కూడా రావచ్చు. సరేనా, నేను దానికోసం అని చెప్పడం లేదు. చాలామంది ఆడవాళ్ళు కూడా మామూలుగానే ఉన్నారు. కానీ కొంతమంది ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయేటప్పుడు మూడో మనిషి వస్తేనే కదా మనకి కాపురంలో, మూడో మనిషి వస్తేనే గొడవ సమస్యలు వస్తుంది. ఆ మూడో మనిషి వచ్చేదానికి కారణం ఏంది, మనం ఆడవాళ్ళే అవుతాం. ఎందుకంటే అతను ఇంటికి రాగానే అతనితో మంచి చెడ్డ మాట్లాడి, అతనితో బాగుండి సంతోషంగా ఉండి, ఇట్లా పిల్లకాయలతో అతనితో మాట్లాడుకుని చేసుకుని ఉంటే మూడో మనిషి ఎంట్రీ అవ్వదు కదా. అట్లా జెంట్స్కైనా
మూడో మనిషి రాడు, ఇట్లా లేడీస్కైనా ఇంకో మనిషి రాడు. కానీ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఒక మనిషి మనకు ఎంట్రీ అవ్వాలంటే అది మనం ఇచ్చింది చలువ వల్లే అవుతుంది. మనం ఇచ్చిన చలువ వల్లే మూడో మనిషి ఎంట్రీ అవుతుంది. కానీ మూడో మనిషి ఎంట్రీ అయిన తర్వాత హస్బెండ్ గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి. కానీ చాలామంది మగవాళ్ళు ఏంటంటే చాలామంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉంది కదా, మాట్లాడదాము, చేద్దాము, ఆ అమ్మాయిని ఎక్కడైనా తీసుకెళ్దామా అని నెలకు ఒక్కసారైనా మీరు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి. పెళ్ళాంకి అంటే పిల్లకాయలకి అందరికీ బయటికి తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి కూడా చాలా సంతోషం పడుతుంది, బయటికి తీసుకెళ్తున్నారు మా హస్బెండ్ అని చెప్పి. చాలామంది మగవాళ్ళు ఏంటంటే పని నుంచి వస్తారు, ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి ఫోన్ వస్తుంది, ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతారు, ఇంకా ఇంట్లో విషయాలు కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు కూడా ఏంటంటే ప్రేమిస్తామని చెప్పి చాలా అమ్మాయి నమ్మి మీ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మాయిని మనం కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఎంతమంది లేడీస్ చనిపోతున్నారు. అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నా కూడా చంపేస్తున్నాడు. చంపేసినా కూడా అతను ఏమైనా సంతోషంగా ఉన్నాడా? లేదు కదా, జైల్లో ఉన్నాడు. వాడు కూడా రేపో మాపో చచ్చిపోయే పొజిషన్లో ఉన్నాడు. అలాగా అమ్మాయిది జరిగి ఒక నెల అవ్వక ముందునే మళ్ళీ ఇంకో అమ్మాయికి జరిగింది. ఇంకో అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ అయితే 8 నెలల కడుపు అమ్మాయిని ఉంటే అమ్మాయిని కూడా చంపేస్తాయి. ఇట్లాగా మగవాళ్ళు కూడా అదే పని చేస్తున్నాడు, ఆడవాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కానీ ఒకటి మీద ఒకటి పోటీల మీద జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్, ఒక మాట వినండి, అట్లా జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకోకండి. మీరు ఒక్కసారి మీరు ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కూర్చొని పెట్టి మాట్లాడి మంచి చెడ్డ చేసుకుంటే అతను అబ్బాయి మనసులో కూడా ఇంకో అమ్మాయి ఆలోచన రాదు, ఇట్లా అమ్మాయి మనసులో కూడా ఇంకో ఆలోచన రాదు. బిడ్డల కోసం ఆలోచించండి ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే బిడ్డలు పాపం వదిలేసి వాళ్ళు అనాథలైపోయి బయటకంతా తిరిగి వాళ్ళు వీధిలో పడి, స్కూల్లో కూడా మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని మాట అని ఒక పేరు రాకుండా, చుట్టుపక్కల దగ్గర ఒక జాలి రాకుండా ఆ విధంగా చేయబాకండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా ఉంటే బిడ్డల కోసం బతకండి, బిడ్డల కోసం చేసేయండి. తల్లి ఎంత సంపాదించినా కూడా బిడ్డల కోసమే అని చూస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే అమ్మ చూస్తుందంటే ప్రేమ నాన్న చూపియడు అన్నారు. కాదు, చాలా తప్పు ఫ్రెండ్స్. అది నాన్న చూపించినంత ప్రేమ తల్లి చూపిదు అని చెప్పి ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. దానికి ఖచ్చితంగా అయితే ఈ రోజుల్లో అయితే అమ్మ చూసేది మాత్రం చాలా తక్కువ, నాన్న ఎక్కువ చూస్తున్నాడు. చాలామంది ఆడవాళ్ళు మాత్రం ఉన్నారు, ఏంది హస్బెండ్ పోయినా కూడా చనిపోయినా కూడా బిడ్డల కోసమే ఉన్నామా, బిడ్డల కోసమే మనం బతుకుదామా, బిడ్డల కోసమే ఏదైనా కూడా అట్లా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మాత్రం నాన్న చూపించినంత ప్రేమ, అంత ఆపదన ఎవ్వరు కూడా ఈ రోజుల్లో చూపించడం లేదు. అదైతే కళ్ళతో నేను చూస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో మాత్రం వెళ్ళిపోతున్నారు అతని సంతోషం కోసం, అతని లైఫ్ కోసం అతనితో వెళ్ళిపోతున్నారు. కానీ ఎన్ని రోజులు చూస్తారు ఫ్రెండ్? ఎవరు కూడా ఎన్ని రోజులు చూడరు. అతను ఎన్ని రోజులు అంటే అతనితో అవసరం గడిచి అన్ని రోజులే అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయితో అవసరం గడిచిపోతే నువ్వెవరో నేనెవరో అంటాడు. అప్పుడు అమ్మాయి జీవితం ఏంది? వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఒక్కసారి ముందడుగు వేసేస్తుంది. వెనక్కి తిరిగి చూసిందంటే లైఫ్ వస్తుందా? నా బిడ్డలేంది, నా మొగుడేంది, నా హస్బెండ్ నేను ఇలా ఉన్నాను కదా, అలా ఉన్నాను కదా అని ఆలోచన మాత్రం అప్పుడు వస్తుంది. కానీ అప్పుడు వచ్చినప్పుడు చేజారిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. కానీ ఎంత తిరిగి చూసినా కూడా నా లైఫ్ నాకు కావాలంటే కూడా అది ముందుకు అడిగైతే రాదు. ఒక్కసారి బిడ్డల మనసులో కూడా తల్లి గురించి తప్పుగా అనుకొని బిడ్డలు కూడా చాలా బాధపడితే ఆఖరికి ఆ బిడ్డలు కూడా చూసే వాళ్ళు కూడా ఉండరు ఆడదని చెప్పి. కానీ ఒక్క మాటనే నేనైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అయితే చెప్పడం లేదు. వాటిల్లో కొంతమంది ఆడవాళ్ళకు మాత్రం చెప్తున్నాను, అబ్బాయినా అమ్మాయినా ఒకటే ఆలోచించుకోండి. మిమ్మల్ని నమ్మించి వచ్చిన అమ్మాయిని మీరు ద్రోహం చేయవకండి, మిమ్మల్ని నమ్మి వచ్చిన అబ్బాయిని మాత్రం మీరు ద్రోహం చేయవకండి. మీరు ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా మధ్యలో వదిలేసి చంపేయటము, ఏదేదో చేయటము మాత్రం అయితే చేయవకండి. మీకు ఇష్టం ఉంటే అమ్మాయితో లైఫ్ కాలం బతకండి, అబ్బాయినా అమ్మాయినా. లేదంటే మీరిద్దరూ సక్రంగా విడిచిపోండి. కానీ బిడ్డలు మాత్రం అనాథ అయిపోతారు మాత్రం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరి వల్ల కానీ బిడ్డలు చాలా నలిగిపోతారు. ఆ బిడ్డల కోసము ఈ రోజుల్లో మీ లైఫ్ చూసి ఆ బిడ్డలు కూడా బాధపడి ఇలాంటి లైఫ్ మనకు వద్దు అని అనుకునే పరిస్థితి అయితే బిడ్డలకైతే తేవాకండి. ఈ విషయము ప్రతి ఒక్క ఆడవాళ్ళు కాదు, కొంతమంది ఆడవాళ్ళ కోసం, కొంతమంది మగవాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా దాంట్లో అయితే ఏమైనా తప్పు ఉంటే నాకు క్షమించండి.